ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, టేస్ట్గా ఉంటూ అలాగే ఆకర్షణీయంగా ఉంటూ మన రెసిపీస్ ఏమైనా తయారు చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ కోన్ స్వీట్ రెసిపీని వాళ్ళకి అందిద్దాం. అలాగేనమ్మా. పిల్లలకి హై ప్రోటీన్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్ ఉండాలి, బలం ఉండాలి, వీటన్నిటికంటే రుచి ఉండాలి. జీడిపప్పు, వేరుశెనగ పప్పులు, నువ్వులు ఈ మూడింటిని వేపితే ఎంత కమ్మగా ఉంటాయి. ఒక పలుకు నోట్లో వేసుకుంటే ఇక వదల బుద్ధి కాదు కదా. ఈ మూడింటికి పిల్లలకి ఇబ్బంది లేని విధంగా తేనె వేసేసి స్వీట్ తయారు చేసి కుల్ఫీ ఒక షేప్ లో ఉంటుంది కోన్ లాగా, అలాగే పనస ఆకు తీసుకుని కోన్లా చేసి వీటిని అందులో పెట్టి పిల్లలకి అలా షేప్ మారిస్తే భలే ఉంది ఇదేంటో అని తినేస్తారు. వాళ్ళ కోసం ఇట్లా మార్చడం కోసం కోన్ స్వీట్ హెల్దీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. కోన్ స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము అరకప్పు, పన్నీర్ అరకప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు పావు కప్పు, వేపించిన నువ్వులు పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, ఎండు ఖర్జూరం పొడి పావు కప్పు. ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో సిమ్లో పెట్టేసి జీడిపప్పును వేసి, మనం జీడిపప్పు గుళ్ళు తీసుకున్నాం, లేని వారు జీడిపప్పు బద్దలైనా తీసుకోవచ్చు. సన్న సెక్క మీద మెల్లగట్లా వేగనివ్వాలి. వేగిన తర్వాత జీడిపప్పు పక్కన పెట్టుకుంటాం. కొబ్బరి తురుము వేసేసి దాంట్లో కొద్దిగా పన్నీర్ కూడా వేసేసి ఈ రెండింటిని కూడా అట్లా వేగనివ్వాలి. వేపించిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన జీడిపప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు, వేపించిన నువ్వులు ఆ మూడు రకాలు మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుంటాం. అందులో తీపి కొరకు ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి, పన్నీర్ ద్వారాగా వేపించింది ఈ తురుము కూడా అందులో వేసేస్తాం. మిక్సీ అట్లా తిప్పేస్తే చక్కగా ముద్దలాగా అవుతుంది. ఎందుకంటే పన్నీరు, కొబ్బరి ఉంది కాబట్టి దానివల్ల అట్లా ముద్దలాగా వచ్చేస్తుంది. పనస ఆకులు మనం తీసుకుని ఇట్లా కోన్లా చేసేసి పనస ఆకుని అందులో ఈ స్వీట్ పెట్టేసి పైన అట్లా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని గార్నిషింగ్ చేసేస్తాం. అలా కొబ్బరి, పన్నీర్ ఉండటం వల్ల ముద్దలా ఉంటుంది కాబట్టి కోన్లో చక్క షేప్లా వచ్చేస్తుంది. అలా కోన్ స్వీట్ని మనం ఎండు ఖర్జూరం పొడితో న్యాచురల్ స్వీట్గా ఉండే హాని లేని తీపితో ఇలాంటి స్వీట్లు తయారు చేసుకుంటున్నాం. మరి మీరు కూడా ఆరోగ్యకరమైన పంచదార లేని స్వీట్స్ ఇట్లా ట్రై చేసి చూడండి. ఎన్నాళ్ళు తెలియక వైట్ పాయిజన్ అయిన పంచదారతో మీరు స్వీట్లు చేసి పెట్టారు, అది తామసికం. మరి మీ పిల్లలకి తామసికం పెట్టి మా వాడు మంచిగా బుద్ధిగా ఉండాలండి, ప్రేమానురాగాలతో ఉండాలండి, అసలు గొడవలు పడకుండా ఉండాలండి, ఇట్లన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసాం. అందుకని ఎక్కువ మంది పిల్లలు అట్లా కనపడదామన్నా చూడలేదు. అందుకని వైట్ పాయిజన్ పంచదారను మానేయండి, అమృతం లాంటి తేనెతో చేసుకోండి. ఇక ఈ రోజు బ్యూటీ టిప్ అనే అంశంలో భాగంగా జుట్టుకు సంబంధించి జుట్టు బాగా ఎదగాలన్నా, బలంగా ఉండాలన్నా ఎలాంటి హెల్త్ టిప్ ఉపయోగించాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి బ్యూటీ టిప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐదర్ ఫేస్ లేకపోతే జుట్టు. మరి జుట్టు బలంగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా, అలా ఎదగాలంటే గనక ఏం వాడితే బాగుంటుంది? పుదీనా ఆకులు అందరిళ్లలో రోజు కాస్త కుండీల్లో పెట్టుకుంటున్నారు, ఫ్రెష్గా అన్నిట్లో వాడుకుంటున్నారు కదా. ఫ్రెష్ పుదీనా ఆకులు కట్ చేసి పేస్ట్ లా చేసేసి బాగా జుట్టుకు పట్టించాలి. ఈ పుదీనా ఆకులు ఉండే మెంతాలు, ఇతర కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ జుట్టు కుదుళ్ళకి రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తం ఎక్కువ వెళ్ళేటట్టు చేస్తాయి. అందుకని జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉంటే జుట్టు ఊడకుండా ఆగుతుంది. మరి ఊడకుండానే కాదండి, మాకు ఎదగాలనుకుంటారు. బాగా ఎదగటానికి కావలసిన కెరటిన్ అనే ప్రోటీన్ ప్రొడక్షన్ బాగా జరగటానికి ఈ పుదీనా బాగా ఉపయోగపడుతుంది. అంటే కెరటనోసైట్స్ అని వెంట్రుకని ఎదగటానికి ఉపయోగపడే కెరటనోసైట్స్ ఉంటాయి కదా, వాటిని స్టిమ్యులేట్ చేసి జుట్టు స్పీడ్ గా గ్రోత్ వచ్చేటట్టు ప్రోటీన్ బాగా కణాలు తీసుకునేటట్టు చేస్తుంది అనమాట. అందుకని పుదీనా పేస్ట్ ఉపయోగించటం వల్ల జుట్టు ఎదగటము, జుట్టు ఊడకుండా, జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉండటము, రెండు లాభాలు బాగా పొందొచ్చు.